నమస్తే అవధాని. మానసాస్ ట్రస్ట్ ఈ పేరు బహుశా చాలా కొద్ది మంది విని ఉండొచ్చు. ఎందుకంటే ఆ ట్రస్ట్తో కానీ వాళ్ళ యాక్టివిటీతో కానీ మనం చాలా దూరంగా ఉన్నాం, మనకు సంబంధం లేదు. అది ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఒక ట్రస్ట్. కానీ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ పేరు చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన గతంలో రాష్ట్రంలో, కేంద్రంలో 2 చోట్ల మంత్రిగా చేశారు. హీఈస్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ బట్ వెల్ స్పీకర్, an ఎక్సలెంట్ స్పీకర్. ఆల్రెడీ బాగా మాట్లాడతారు. ఆయనది విజయనగరం. వాళ్ళ కుటుంబానికి ఒక ట్రస్ట్ ఉంది, మహారాజా ఆలోక్ నారాయణ్ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. దాని పేరు మాన్సాస్ ట్రస్ట్. దాని మీద చాలా గొడవలు ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి అవసరమైన విషయాన్ని తీసుకున్న దాంట్లోంచి అనవసరమైన విషయాలు మనకు అక్కర్లేదు. ఒక అవసరమైన విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో భోగాపురం, విజయనగరం జిల్లాలో అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అది పూసపాటి అశోక్ గజపతిరాజు కేంద్రంలో మంత్రిగా ఉండగా ఇనిషియేట్ అయింది. నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ గెటింగ్ కంప్లీటెడ్. చాలా అద్భుతమైన ఎయిర్పోర్ట్ వస్తుంది. దానికోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఫస్ట్ టర్మ్లో టీడీపీ ప్రభుత్వం చాలా పెద్ద ప్రయత్నాలు చేసి రైతుల నుంచి భూములు తీసుకుని అంత అయింది. ఇప్పుడు అక్కడ ఎయిరో ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతోటి వైమానిక అంశాలకు సంబంధించి విమానాలు నడపడం, పైలట్ ట్రైనింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వీటికి సంబంధించిన కొన్ని అంశాల మీద ట్రైనింగ్ ఇవ్వడానికి ఐ థింక్ జిఎంఆర్, నాకు తెలిసి జిఎంఆర్ అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ నెలకొల్పుతుంది. ఎయిరో ఎడ్యుకేషన్ సొసైటీ అనేది దాని పేరు. ఒక్క నిమిషం. ఎయిరో ఎడ్యుకేషన్ సిటీ, నాట్ సొసైటీ, ఎయిరో ఎడ్యుకేషన్ సిటీ ఎస్టాబ్లిష్ చేస్తాం. దానికి ల్యాండ్ కావాలి. సరే, సహజంగానే ఇవ్వచ్చు. కానీ ఈ మాన్సాస్ ట్రస్ట్ అశోక్ గజపతిరాజుకి చెందిన ట్రస్ట్. అది వాళ్ళ కుటుంబానికి చెందిన ట్రస్ట్. ఆ ట్రస్టు 136 ఎకరాల ల్యాండ్ని అక్కడ ఇవ్వడానికి, ఏది ఈ ఎయిరో ఎడ్యుకేషన్ సిటీకి ఇవ్వడానికి ముందుకొచ్చింది. అండ్ ఆ 136 ఎకరాల ల్యాండ్ విలువ సుమారు 1000 కోట్లు. ఈ మధ్యకాలంలో మనం ఎవరైనా రాజకీయ నాయకులు ఇంత పెద్ద మొత్తాన్ని తమ కుటుంబం తరఫు నుంచి కానీ తమంతట తాముగా కానీ డొనేట్ చేయడం చూసాము. నాకు తెలిసిన